చాలా బాగుంది దర్శనం చాలా బాగుంది మేము 4 గంటలకు వెళ్దాం అనుకున్నాం కానీ తొందరగా హాఫ్ అవర్ లోనే అయిపోయింది తొందరగా దర్శనం ఏం ఇబ్బంది లేదు మజ్జిగ పాలు వాటర్ అన్ని బాగా ఇచ్చారు భోజనం కూడా తొందరగానే అయిపోయింది అసలు ఈ టైంలో బాగా చూసుకున్నారు అధికారులు బాగా చూసుకున్నారు లైన్లు కూడా చాలా బాగుంది పాలు మజ్జిగ మంచినీళ్ళు వాటర్ అన్ని ఇస్తున్నారు చక్కకి లైన్లో పంపిస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేదండి అందరూ మెచ్చుకుంటున్నారు చాలా బాగుందని మెచ్చుకున్నారు మేము కూడా మెచ్చుకుంటున్నాం ఎంతోసేపు పట్టలేదండి మేము ఎప్పటికి వెళ్తామో అని వచ్చాము చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఎంత బాగా చేసుకున్నాం అంటే ఎప్పుడు చేసుకోవాలి అంత దగ్గరకు పంపించారండి చాలా బాగుంది చాలా బాగుందండి డౌటే లేదు 100% చాలా చక్కగా ఉందండి అన్ని ఇంత జనంలో కూడా కంట్రోల్ చేసి చక్కగా అన్ని చేసి పెట్టారు చాలా బాగుంది దర్శనం మంచిగా జరిగింది కొంచెం ఫాస్ట్ పంపిస్తున్నారు బాగున్నాయండి అన్నం కూడా ప్రసాదం కూడా బాగానే ఉంది ఏం లేదు లైన్ సాఫీగా పంపించేస్తున్నారు అందరూ ఇస్తున్నారండి అన్ని మంచిగా ఉన్నాయి బాగున్నాయి వాటర్ కూడా బాగానే ఇచ్చారు అన్ని బాగున్నాయండి భోజనం అది అంత సదుపాయాలన్నీ బాగా కుదిరినాయి ఇన్ని వేల మందికి భోజనాలు అంటే మాటలు కాదు అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది అలాంటిది ఏమీ లేదండి అంత హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుని భోజనం చేసి మరీ వెళ్తున్నాం ఏర్పాట్లు బాగున్నాయి మంచినీళ్ళు ఎక్కడికక్కడ మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు పిల్లలతో ఇబ్బంది ఏమీ లేదు గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు దసరా ఏర్పాట్లు బాగా చేయండి అన్నాడు అలాంటి ఏర్పాట్లు మీకు కనబడింది అక్కడ బాగానే జరిగినాయండి బాగా జరిగినాయి దర్శనాలు ఉత్తప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే దర్శనాలు బాగా జరిగినాయి భోజనాలు చాలా ఏర్పాట్లు బాగున్నాయి దర్శనం చేసుకున్నారు చాలా బాగుంది దర్శనం కూడా ఎక్కువ సేపు ఏం పట్టలేదు తొందరగా అయిపోయింది ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు పిల్లలకి పాలు ఇచ్చారు ఏం లేదండి అసలు వెళ్ళిపోతా ఉన్నాము ఫాస్ట్ గా బాగుందండి తినేసే వస్తున్నాము దర్శనం ఎలా జరిగింది బ్రహ్మాండంగా అయిందండి ఇంత మంచి దర్శనం ఇప్పటి మటుకు కాలే గంటలు అయిపోయింది మాకు భోజనాలు ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి క్యూ లైన్ లో వచ్చారు కదా ఏమైనా ఇబ్బంది పడ్డారు ఏం ఇబ్బంది లేదండి 1 అవర్ లో దర్శనం అయితే ఇదే ఫస్ట్ టైం 10 ఏళ్ళ నుంచి వస్తున్నా ఇంత మంచిగా అయింది ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైనా 3-4 అవర్స్ అయ్యేది ఇప్పుడు 1 అవర్ లో అయిపోయింది క్యూ లైన్ లో వాటర్ బాటిల్ కానీ పాలు ఇస్తున్నారండి పాలు ఇస్తున్నారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు భోజనాలు ఇచ్చారు అన్ని బాగున్నాయి ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా బాగుంది చాలా బాగుందండి అన్నప్రసాదం ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉందండి 3 కర్రీస్ స్వీటు పెరుగు సాంబార్ అన్ని ఉన్నాయండి హోటల్లో కూడా ఇలాంటి భోజనం బెటర్ ఏమో అనిపించింది నాకైతే అంటే లడ్డూలు ఎన్ని కాలం ఎన్ని ఇస్తున్నారు లేకపోతే ఒకటే ఇస్తున్నారు ఎన్ని అంటే అన్ని ఇస్తున్నారు లడ్డూలు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఏం లేదండి 5-10 నిమిషాలలో బయటకు వచ్చిన అన్ని మంచిగా అవుతుంది దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది ఇబ్బంది లేకుండా జరిగింది ఇబ్బంది ఏమైనా పడ్డారా లేదు లేదు క్యూ లైన్ ఎలా ఉన్నాయి అసలు ఏమైనా ఏర్పాట్లు చేశారా మీకు అన్ని బాగానే ఉన్నాయి లైన్ బాగానే ఉంది మంచినీళ్ళు వాటర్ అవన్నీ ఇస్తున్నారు ఏమి ఇబ్బంది లేదు దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది 2 అవర్స్ లో కూడా అయిపోయింది మేము చాలా బాగా భయపడిపోయాను నేనైతే ఎలాగవుతుంది ఏంటని కానీ బాగా చేశాను ఏర్పాట్లు కూడా చాలా బాగుంది ఎవరు ఇబ్బంది పడ్డ క్యూ లైన్ లో ఎవరు కూర్చోవడం కానీ చక్కగా లైన్ అలాగా నడుస్తూనే ఉంది ఇస్తున్నారు పాల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు మందులు కూడా ఇస్తున్నారు ఇబ్బంది ఏం పడలేదు లేదు అంత బాగుంది చాలా బాగా చేశారు లైన్ లో కానీ పిల్లలు కానీ మా పిల్లలు అందరం బాగా వచ్చాము చాలా బాగుంది విజయవాడ అయితే అనుకోకుండా వచ్చాము ఇంత ఉంటుందని అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు భోజనాలు అయితే చాలా బాగున్నాయి లైన్ లో కానీ మేము చాలా ఎక్కడ ఇబ్బంది అని లేదు చాలా బాగుంది అసలు అక్కడ లేదు పిల్లలకి వాటర్ బాటిల్ కానీ ఎక్కడికాడ శుభ్రం చేయటం కానీ చాలా బాగుంది ఈ సంవత్సరం అసలు పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగుంది అన్నదానం చాలా బాగుంది అన్ని ఐటమ్స్ చాలా బాగుంది బాగానే జరిగిందండి ఫ్రీగానే ఉంది ఎక్కడికక్కడ భోజనాలు కూడా బాగా పెడుతున్నారు లేదండి క్యూ లైన్ లో ఎక్కడ ఇబ్బంది లేదు భోజనాలు కూడా దర్శనం అయితే బాగా జరిగింది ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయండి బాగా జరిగింది సంతోషంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి సార్ క్యూ లైన్ లో ఇబ్బంది ఏమైనా పడ్డా ఏమి ఇబ్బంది లేదు చాలా ఫ్రీగా ఉంది ఫ్రీడంగా ఉంది బాగా జరిగింది దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది 1 అవర్ లో అయిపోయింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగుంది క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా కంటిన్యూస్ ఫ్లో ఉంది క్యూ లైన్ లో చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది పడ్డారా వాటర్ ఫెసిలిటీ అంతా బాగానే ఉంది ఈసారి కొంచెం బాగానే ఉంది అంటే ఇప్పుడు అన్నప్రసాదం కానీ లడ్డూలు కానీ అవన్నీ అన్ని ఒక పర్టికులర్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ మెన్షన్ ఎక్కడ ఆగడం ఏం లేదు కంటిన్యూస్ ఫ్లోగా చాలా బాగుంది ఒక 1 అవర్ లోపే అయిపోయింది దర్శనం మేము ఎక్కడైనా వాలంటీర్స్ ఉన్నారు చాలా బాగానే ఉంది అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు
అందరు యాక్సెస్ ఉన్నారు. పోలీసు కూడా చాలా మంది ఉన్నారు. టోటల్ గా విజయవాడ పోలీస్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. చాలా బాగుంది. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. ప్రతి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేశారు. క్యూ లైన్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ అన్ని మంచి సేఫ్టీగా బాగానే ఉంది. ఏమైనా ఇబ్బంది పడ్డారు క్యూ లైన్? లేదండి. మజ్జిగ కానీ వాటర్ బాటిల్ కానీ ఇస్తున్నారు? అన్ని ఇస్తున్నారు. అన్నప్రసాదం అవన్నీ బాగా దొరుకుతాయి? అన్ని బాగానే జరిగింది. అన్ని బాగా సౌకర్యాలు, క్యూ లైన్ లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్ని బాగున్నాయి. బాగా జరిగింది అయ్యా. క్యూ లైన్ లో ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, బాగానే ఉంది. మజ్జిగ ఇచ్చారు, పాలు ఇచ్చారు, లైన్ లో బాగానే జరిగింది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అయ్యా. అన్నప్రసాదం చేసావా? భోజనం చేసావా? ఎలా ఉంది భోజనం? బాగానే ఏమేమి పెట్టారు? టమాటా పచ్చడి, పప్పు, క్యాబేజీ కూర, సాంబారు, మజ్జిగ. సంతోషం. దర్శనం ఎలా జరిగిందా? ఒక గంటలో అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో ఏమి ఇబ్బంది పడలేదు. అన్ని బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ అన్ని ఇట్లా పెట్టినారు. అంత బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది దర్శనం? దర్శనం చాలా ఫ్రీగా అయింది. ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు లేనట్టు. అలాగే మధ్యలో కూడా వాటర్ బాటిలే కాదు, మజ్జిగ ప్యాకెట్లే కాదు, అలాగే పాలే కాదు, చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా కానీ అన్ని కూడా మధ్య మధ్యలో ఫ్యాన్లు పెట్టడం అన్ని కూడా చాలా ఫ్రీగా ఉంది. దర్శనం కూడా మొత్తం ఫ్రీగా దర్శనం అనేది బాగా. అధికారులు కానీ పోలీసులు కానీ అసలు ఎవరి ఇబ్బంది లేదు. అంతగా చాలా కోఆపరేషన్ చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఏ సంవత్సరం కూడా మేము ఇంత విధంగా చూడలేదు. చాలా బాగుంది. అన్న ప్రసాదం, అన్నం కూడా ఇప్పుడు భోజన కార్యక్రమం కూడా చాలా బాగా ఈ బఫే చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా నిర్వహించారు. చాలా బాగుంది. ఫుడ్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. అన్ని కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఇదిగా గవర్నమెంట్ చాలా చక్కగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఇంత ఈ విధంగా మొత్తం ఎప్పుడు మేము చూడలేదు. చాలా బాగుంది. చాలా బాగా ఇచ్చేసారు. దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి. క్యూ లైన్లో కూడా మజ్జిగ ఇవ్వడం కానీ, పాలు ఇవ్వడం కానీ ఎక్కడ కూడా తోపుడు లేకుండా చక్కగా మంచిగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దేవస్థానం వారు మంచి ఏర్పాటు చేసిన అభినందనలు తెలియజేసుకున్నాం. ఈ రోజు మేము మార్నింగ్ కింద నుంచి వినాయక టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఎటువంటి ఇబ్బంది లేదు. క్యూ లైన్ లో అంతా సాఫీగా నడిపిస్తున్నారు. తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నారు. ఇలా వెళ్ళండి, ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి టైం కి మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మంచి ఏర్పాటు చేసుకుని దానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భోజనం చేశాము. భోజనం చేసినప్పుడు అన్న ప్రసాదం, పులిహార కానీ అన్ని కూడా ఏర్పాట్లు బాగున్నాయండి. అధికారులు కానీ ప్రభుత్వం కానీ మంచిగా పనిచేసిందండి ఈ ఏర్పాట్లు. చంద్రబాబు నాయుడు గారు బాగా మొదటి నుంచి కూడా ఆయనకి హిందుత్వం పట్ల భక్తి భావాలు ఎక్కువ ఉన్న మనిషి కాబట్టి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నారు. దానికి ధన్యవాదాలు తెలుసుకున్నాం. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇక్కడ ఇబ్బంది లేదు. చాలా బాగుంది. చాలా బాగా జరిగింది. ఎక్కడెక్కడ బటర్ మిల్క్ వాటర్ బాటిల్స్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. అదంతా కూడా 4 లైన్స్ 3 లైన్స్ పెట్టారు. చాలా ఫ్రీగా ఉంది. చాలా బాగా జరిగిందండి. చాలా బాగా జరుగుతుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? అన్నప్రసాదం కూడా టేస్ట్ కూడా బాగుంది. అన్ని రకాల పులిహార, చక్కెర పొంగలి, పప్పు, కూర, రైస్, సాంబార్, మజ్జిగ కూడా చక్కగా ఉంది. అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్ అనమాట. గవర్నమెంట్ బాగా చేసిందా? టాప్ అంతకన్నా ఏ గవర్నమెంట్ చేయలేదు ఎంత బాగా చేసినట్లు. ఇంకా అసలు పేరు పడ్డానికి వీల్లేదు. ఎక్సలెంట్ అనమాట. ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎమ్మటెమ్మటనే వాటర్ ఇవ్వటం కానీ, మజ్జిగ ఇవ్వటం కానీ, దర్శనం బాగా అయింది. ఏ ఇబ్బంది లేదు. భోజనం ఎలా ఉంది? అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది. నవరాత్రులు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇబ్బంది లేదు ముందు ఈ రోజు వరకు అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.